యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేత ఏర్పాటు చేయబడి నెల్లూరులోను, విజయవాడలోను, తెలంగాణలోను, చిత్తూరులోను, గూడూరు జిల్లాలో, లేకపోతే తిరుపతి జిల్లాలో, ఇలా వేరువేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, చెదిరిపోయినటువంటి దేవుని బిడ్డలారా, మనందరం అక్కడ ఇక్కడ చెదిరిపోయినట్టుగా ఉన్నాము. ఒకరోజు మనము దేవుని రాజ్యంలో కలుసుకుంటాం. ఉంటే దేవుని రాజ్యంలో, లేదంటే పాతాళ లోకంలో, లేకపోతే నరకంలో మనందరం దేవుని రాజ్యంలో కలుసుకుంటాం. అది మనకు ఇవ్వబడినటువంటి, మనకు కలిగినటువంటి నిరీక్షణ. ఇక్కడంతా చెదిరిపోయి గందరగోళంగా అక్కడ ఇక్కడ దూరం ఎక్కువైపోయి, డిస్టెన్స్, మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయి, ఎడబాట్లు ఎక్కువైపోయి, గ్యాప్ ఏర్పడి, కమ్యూనికేషన్ గ్యాప్, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకరోజు మనం అందరం కలిసి ఉంటాం. మనందరం ఒక్కరిగా కలిసి ఉండే అవకాశం ఉంది. మనం అందరం ఒక్క శరీరంలో అవయవాలుగా, క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నాం. క్రీస్తు శరీరము మనల్ని కలిపింది. నెల్లూరులో ఉన్న సంఘానికి, న్యూయార్క్లో ఉన్నటువంటి సంఘానికి, శాంతినగర్లో ఉన్నటువంటి సంఘానికి, సియాటిల్లో ఉన్నటువంటి సంఘానికి కనెక్షన్ ఏర్పడింది. అంతా ఒకే బాడీలో ఉన్నారు. అంటే అక్షరార్థమైనటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉన్నారని నేను చెప్పడం లేదు, జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ మనందరం ఒకే బాడీగా ఉన్నాం. యూనిటీ సాగుతుంది. కొద్దిగా డాక్ట్రిన్స్, లేకపోతే సాంగ్సో, లేదా వర్షిప్పో, లేదా ప్యాటర్న్ వేరుగా ఉంటే ఉండొచ్చు, కానీ మనందరం ఒకటిగా ఉన్నాము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటిగా ఉండడానికి మనం పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. యూనిటీలో ఉండడానికి పిలువబడ్డాం, కానీ డిస్యూనిటీలో ఉండడానికి మనం పిలువబడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఒక చోట పుట్టినటువంటి ఆ అగ్ని ఒక చోటే ఉండకుండా, పరిమితం కాకుండా, కొన్నిసార్లు ఈ గాలిని బట్టి, గాలి వేగంగా వేయడాన్ని బట్టి, గత కొన్ని నెలల క్రితం కాలిఫోర్నియా రాష్ట్రంలోని, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆ లాస్ ఏంజలస్ అనేటువంటి పట్టణములో జరిగిన వైల్డ్ ఫైర్స్, లేకపోతే ఆ మంటలు, ఎవరో పెట్టిన మంటలు కాదు, వాటంతటే అవి రగులుకొని ఇంచుమించు 10,000కు పైగా ఇళ్ళు కాలిపోయినాయి. ఎంతో వేల లక్షల రూపాయల్లో, డాలర్లో ఉన్నటువంటి ఆస్తి నష్టం అది. అంతకుముందు ఆస్ట్రేలియాలో జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోనే చాలాసార్లు ఇలా జరిగింది. కొన్ని వందలాది వైల్డ్ ఫైర్స్కి అమెరికా సాక్షిగా ఉంది. అలాంటివి జరిగాయి అమెరికాలో. ఎందుకు చెప్తున్నానంటే, పాత రోజుల్లో కొండ మీద ఉన్నట్టుండి చీకటి పడిన తర్వాత మేము చూస్తే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరో అగ్ని పెట్టినట్టుగా కాలుస్తున్నట్టుగా ఉంటుంది. అరే ఇదేంటిది, ఈరోజు ఎక్కువ కాలింది ఏంటి, ఎక్కువ మంట అంటే అక్కడికి వెళ్ళి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేకపోతే ఎవరో వాళ్ళు, స్థానికులైన వాళ్ళు కాల్చివేసి బొగ్గు కోసం దాన్ని కాలుస్తున్నారు. కొన్నిసార్లు ఆ మంటలు స్ప్రెడ్ అవుతాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, అక్షరార్థమైనటువంటి అగ్ని రాజుకునేటువంటి, వ్యాపించేటువంటి, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగైతే పరిశుద్ధాత్మ అగ్ని, లేకపోతే ఈ ఉద్యమం రివైవల్ కూడా స్ప్రెడ్ అవుతుంది. యెరూషలేములో పుట్టినటువంటి ఉద్యమం వేరువేరు దేశాలకి, వేరువేరు ప్రాంతాలకి ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, సరఫరా అయింది, వెళ్ళింది. ఎక్కడో నుంచో ఒక పక్షి వచ్చింది. ఆ పక్షితో పాటు కొన్ని పుప్పొడి రేణువులు ఉంటాయి, పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఆ గ్రెయిన్స్ ఏదో వేరొక పువ్వు మీద వాడడం వల్ల పాలినేషన్ జరుగుతుంది. అంటే సైన్స్ మాట్లాడడం లేదు, కానీ అక్కడ రీప్రొడక్షన్ జరుగుతుంది, అనగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. పువ్వుల్లో, లేకపోతే ఇలాగా వేరువేరు విధాలుగా, ఇలాగా అక్కడెక్కడి నుంచో వచ్చింది, ఇక్కడ ఎక్కడివో, అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చిన పక్షి, సైబీరియా దేశం నుంచి వచ్చే పక్షులు మన ప్రాంతాలకు కూడా, నెల్లూరు ప్రాంతాలకి, నేలపట్టు ప్రాంతాలకి, ఆ ప్రాంతాలకి రావడం మనకు తెలిసిన విషయమే. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఉద్యమము అలా వ్యాపిస్తుంది. దేవుడు నియమించిన స్థలాల్లో దైవికమైన ఉద్యమము ఉంటుంది, జరుగుతుంది అని చెప్పడానికి నేను చెప్పడం. ఈ వ్యాపించినటువంటి జ్వాలలు యెరూషలేములో ఆరంభమైంది. యెరూషలేములో రగులుకున్నటువంటి
దూరా మైదానములో నెబుకద్నేజర్ రాజు 7 అంతలుగా చేసిన అగ్ని. నెబుకద్నేజర్ రాజు మామూలుగా ఉన్నటువంటి అగ్నిని 7 అంతలు చేశాడు. 7-fold ఫైర్గా దాన్ని మార్చాడు, దాన్ని పెంచాడు. ఇంత ధిక్కారం చేసిన వాళ్ళని 7 అంతలు అగ్ని చేయకపోయినా వాళ్ళు కాలిపోతారు, కాలిపోయే అవకాశం ఉంది. లిటరల్గా అదే జరగబోయేది, జనరల్గా ఆలోచిస్తే అదే జరగబోయేది. కానీ స్తోత్రం హల్లెలూయా, ఎందుకో మరి అతని ఆవేశం లాగా అగ్ని 7 అంతలు అయిపోయింది. అగ్ని 7 అంతలైనా 70 అంతలైనా దేవుని బిడ్డలు భయపడాల్సిన అవసరం లేదు. శ్రమలు ఏ స్థాయికి వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అగ్ని అలా 7 అంతలు అయింది అని అంటే, లేఖనం ప్రకారం మనం ఆలోచిస్తే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నట్టుగా, స్తోత్రం హల్లెలూయా, మన విశ్వాస స్థాయికి తగినట్లుగా శోధనలు సమస్యలని దేవుడు అనుమతిస్తాడు, శ్రమలను అనుమతిస్తాడు. మనము సహించగలిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడు. ఒకవేళ 10 మంది బిడ్డలు చనిపోయారు, దాన్ని బేరబుల్గా ఉంది, దాన్ని భరించుకున్న టాలరబుల్గా ఉంది దానికి, యోబుకి. భార్య కూడా చనిపోయింటే ఏంటి పరిస్థితి? భార్య దేవుని దూషించి చచ్చిపోమని చెప్పింది, అది వేరే విషయమే. కానీ కొన్నిటిని మనం భరించవచ్చు, కొన్నిటిని మనం భరించలేము. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని దేవుడు స్ట్రెచ్ చేస్తాడు. మన విశ్వాసాన్ని అరే నేను ఈ సమస్యల గుండా శోధనల గుండా వెళ్తానని, ఆ శోధనలు జయిస్తాను నేను అనుకోలేదండి, ప్రభు సాయం చేసింది. లేకపోతే పలానోళ్ళకి వచ్చినటువంటి ఊజు దేశంలో అతనికి వచ్చినటువంటి కష్టాలు ఎవరికి రాలేదు. అయినా 10 మంది బిడ్డలు ఒకే రోజు చచ్చిపోవడం ఏంటండి? 10 సంవత్సరాల గ్యాప్లోనో 10 నెలల గ్యాప్లో చనిపోయారంటే దానికి ఒక అర్థం ఉంది. ఒకే రోజు 10 మంది మరణం, 10 మంది కుమారుల మరణం అనగా ఒకే రోజు వాళ్ళ ఇంట్లో నుంచి 10 డెడ్ బాడీస్, 10 శవపేటికలు బయటకు వచ్చాయి, బాక్సులు బయటకు వచ్చాయి. ఎంత విషాదం అది! ఆ శోధనల మధ్యలో తన దాసుని మనస్సును దృఢంగా చేసి, తట్టుకునేటట్టు చేసి, ఆయన ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కూర్చున్నాడని అక్కడ రాయబడలేదు. అంటే బిడ్డలు చచ్చిపోతే బాధ ఉండదా? ఉంటుంది. కానీ యెహోవా ఇచ్చాడు అనేటువంటి ఆ రివిలేషన్కి ఆయన కట్టుబడ్డాడు. ఇచ్చింది యెహోవా కదా, తీసుకుంది యెహోవా కదా. అయినా ఏం పని అండి, బిడ్డలను ఇవ్వడం ఎందుకు, తీసుకోవడం ఎందుకని మనలాగా ఆయన ప్రశ్నించలేదు. అందుకొరకే దేవుడు మరి శ్రేష్టమైనటువంటి బిడ్డలను ఆయనకు అనుగ్రహించాడు. 2 అంతలుగా ఇచ్చాడు. ఆస్తి 2 అంతలుగా ఇచ్చాడు, కానీ బిడ్డల్ని 2 అంతలుగా ఇవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్తోత్రం, మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, ఈ ఉజ్జీవ జ్వాలలు ఇలా రగులుకొని ఎక్కడికో కప్పదోకియా అనేటువంటి ప్రదేశం, పొంతు అనేటువంటి ప్రదేశానికి, అంత మాత్రమే కాదు ఇంకా వేరు ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను ఒక 5 లేదా 6 స్థలాల ప్రస్తావన తీసుకొచ్చాను. ఇంకా ఒక 9 స్థలాల, ఒక 7-8 స్థలాల ప్రస్తావన ఉంది. నేను దాన్ని తీసుకున్నాను, అన్ని వివరించి మళ్ళీ దానికి రెఫరెన్స్లు చూపించి టైం అయిపోతుందనే ఉద్దేశంతో సాధారణంగా 4 పాయింట్స్ చెప్పేది, 5 పాయింట్ల ప్రస్తావన. రెండోది పంపూలియా. పంపూలియాలో ఏం జరిగింది? పంపూలియాలో మినిస్ట్రీ జరిగింది. పంపూలియాలో జరగకూడదు ఒకటి జరిగింది. ఏంటది? ఏం జరిగిందంటే, జాన్ మార్క్ ఇక నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చూసారా? అనగా మార్కు అనేటువంటి వ్యక్తి అక్కడ ఏం పౌలు గారి యొక్క మాటల వలనో, పౌలు గారి యొక్క దుడుకు వ్యవహారము, లేకపోతే కఠినత్వం వలన ఎందుకో మరి ఆయన వద్దనుకొని వెళ్ళిపోయాడు. పంపూలియాలో ఒక బ్యాక్ స్లైడింగ్ జరిగింది, వెనకంజ వేసినటువంటి అనుభవం జరిగింది. అనగా ఇక్కడ ఆరంభమైన ఉద్యమం కొంతకాలానికి అక్కడ కనిపించింది. ఐగుప్తు అనగానే మనకు వెంటనే నిర్గమకాండం గుర్తొస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆది కాండము 50 అధ్యాయంలోంచి వాళ్ళు వచ్చేసారు. లేకపోతే దానికి ముందుగా 41 యోసేపు వచ్చాడు. యోసేపు ద్వారా మెల్లగా కొంతమంది అక్కడ ఎంటర్ అయిపోయారు. ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో ఉన్నారు. అలాగా ఐగుప్తు ప్రాంతములోని దేవుడు ఏర్పాటు చేసుకునే అలెగ్జాంద్రియా ప్రాంతము నుంచి దేవుడు ఒక విద్వాంసుడిని లేపాడు. అతను ఎలా విద్వాంసుడో లేఖనాల్లో మనకు తెలియదు. వాళ్ళ పూర్వీకులు అక్కడికి వెళ్ళారో లేకపోతే వాళ్ళు తిరిగి రాలేదో మనకి ఇవన్నీ తెలియదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని సువార్త ప్రకటించడానికి లేపాడు. అతని పేరు అపోలోస్. స్తోత్రం. నేను నాటాను లేదా నేను విత్తాను, అపోలో నీళ్లు పోశాడు. అంటే నేను చేసినటువంటి ఈక్వల్ వర్క్గా నాతో సమానం నా వర్క్ని కంటిన్యూ చేశాడు అన్నట్టుగా పౌలు గారు చెప్పారు. లేదు,
తన టీం వర్కర్గా అతను ఎంచబడ్డాడు. ఐగుప్తీయుడైనప్పటికీ కూడా అతడు ఇశ్రాయేలుడిగా ఎంచబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మినిస్ట్రీ చేశాడు. ఐగుప్తీయుడైనప్పటికీ ఐగుప్తీయుల మధ్యలో కాదు, ఇశ్రాయేలుల మధ్యలో వచ్చి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. కానీ ఐగుప్తు నుంచి ఆయన తిరిగి వచ్చి ఎఫెసీ ప్రాంతంలోను కొరింథీ ప్రాంతంలోను మినిస్ట్రీ చేసినట్టుగా మనం అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో చూడగలం. తర్వాత రోమా నుంచి వచ్చారు. కప్పదొకియా పొంతు నుంచి ఎవరు వచ్చారో మనకు తెలియదు, వచ్చారు కానీ ఎంతమంది ఏంటి అని మనం చూడలేము. పంపూలియాలో నుంచి ఎవరి ద్వారా అక్కడికి రివైవల్ వెళ్ళింది అనేది మనకు తెలియదు. కానీ ఐగుప్తులో నుంచి అపోల్లో, అంతేకాకుండా రోమ్లో నుంచి దంపతులైనటువంటి అకుల ప్రిస్కిలా అనేటువంటి వాళ్ళు, తర్వాత క్రేతు నుంచి, క్రేతుకి టైటస్ వెళ్ళాడు, పౌలు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే పౌలు పంపాడు, క్రేతు ప్రాంతానికి ద్వీపానికి పంపించాడు. కుప్రాకిల్నోడు, అంతేకాకుండా ఇంకా మరొక దీవి యొక్క ప్రస్తావన మనం అపోస్తల కార్యములు 26, 27 అధ్యాయాలు మనం చూసుకున్నాం. ఇక్కడ క్రేత్ అనేటువంటి ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కూడా ఒక సంఘం స్థాపించబడిందని, ఆ సంఘానికి నాయకుడిగా తీతును పంపించాడని మనం వేరు విషయాలు మనం చూడగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే రివైవల్ ఈజ్ నాట్ లోకల్, ఇట్స్ అ గ్లోబల్. దేవుని కార్యాలు స్థానికము కాదు, సార్వత్రికమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి, అటువంటి ఉజ్జీవాన్ని మనం పొందుకోవాలి. గ్లోరీ క్యారియర్స్గా, రివైవల్ క్యారియర్స్గా, ఆ ఉజ్జీవ వాహకులుగా, లేకపోతే ఆ దైవికమైనటువంటి ఆత్మీయ అగ్ని వాహకులుగా మనము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనం నుంచి ఇంతకుముందు మనం 1-2 సార్లు కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. అయినప్పటికీ కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దే వర్ ఆల్ ఫిల్డ్. అక్కడ కూడుకున్న వాళ్ళందరూ నింపబడ్డారు. వచ్చిన విమర్శకులు నింపబడ్డారని కాదు, విమర్శకులు రావడానికి ముందుగానే వాళ్ళు నింపబడ్డారు. 9 రోజులుగా కనిపెడుతున్న వారు నింపబడ్డారు. దే వర్ ఆల్ ఫిల్డ్ అండ్ ఎక్విప్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ వేర్ ఇన్స్పైర్డ్ టు స్పీక్ ఇన్ టంగ్స్. వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడడానికి ప్రేరేపించబడ్డారు. ఎంపవర్డ్ బై ద స్పిరిట్ టు స్పీక్ ఇన్ లాంగ్వేజెస్ దట్ దే హ్యాడ్ నెవర్ లెర్న్డ్. ఇంతకుముందు నేర్చుకోనటువంటి కొత్త భాషలు, అన్య భాషలు వాళ్ళు మాట్లాడారు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో ఏముందో చూసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండి అని కాదు, నిండిపోయి, ఓవర్ఫ్లో అయిపోయి, ఎక్కువగా ఇంకా పొంగి పొర్లేటట్టుగా నింపబడి, తమ భాషల్లో కాక ఇతర భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇతరుల యొక్క భాషలో, తమ భాషలే కాకుండా, తమ భాషలు వచ్చు వాళ్ళకి, ఇతరుల యొక్క భాషలు, అన్యమైన భాషలు, వాళ్ళకి కొత్త భాషలు వాళ్ళు మాట్లాడారు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ ఆత్మీయ అనుభవం, ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. స్పిరిచువాలిటీ అనేది కేవలం పాఠాలు కాదు, ఆత్మీయత అనేది కేవలం థియరీ కాదు. ఆత్మీయత ఎప్పుడు ప్రాక్టికల్. ఏది ప్రాక్టికల్ కాదో దాన్ని మనం ప్రాక్టీస్ చేయడంలో అర్థం లేదు. ప్రాక్టికల్గా ఉన్నవి కావాలి. దేవుడు మనకు ఎక్స్పీరియన్స్ ఇస్తాడు, అనుభవాలను ఇస్తాడు. క్రైస్తవత్వం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం పాఠాలు కాదు, కేవలం సిద్ధాంతాలు, సూత్రాలు, సత్యాలు మాత్రం కాదు, కొన్ని అనుభవాలు ఉన్నాయి. కేవలం వాక్యం చదువుకోవడం, వాక్యాన్ని వివరించడం, వాక్యాన్ని అర్థం చేసుకోవడం, ఇవి మాత్రమే కాదు. వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు కొన్నిసార్లు జరిగేటువంటి పనులు. మీరు యెరూషలేములో ఉండండి, కనిపెట్టండి అని చెప్పాడు, కనిపెట్టారు. నా తండ్రి చేసిన వాగ్దానం మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు సాక్షులై ఉంటారు. సాక్షులై ఉంటారని కానీ అన్ని భాషలతో మాట్లాడతారని చెప్పబడలేదు. కానీ వాళ్ళు శక్తి వచ్చిన దానికి గుర్తుగా అన్ని భాషలతో మాట్లాడారు. నమ్మకానికి ప్రతిఫలంగా, నమ్మారు అనడానికి నిదర్శనంగా వాళ్ళు నూతనమైన భాషల్లో మాట్లాడారని మనం అర్థం చేసుకోవాలి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడు, కొత్త భాషల్లో మాట్లాడతారు అని మార్కు సువార్త 16వ అధ్యాయం. అనగా అన్య భాషల గురించినటువంటి ప్రవచనం యేసు ప్రభు మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో చెప్పాడని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి,
ఈ ఆత్మీయ అనుభవాన్ని గురించి మనం అసలు ఏం జరిగింది అక్కడ. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటే మాట్లాడారు అనే చెప్పడం, లేదా మాట్లాడుతూ ఉన్నారు. 120 మంది చివరి వరకు ఆ దినమంతా ఆ రోజంతా వాళ్ళు మాట్లాడుతూ అన్ని భాషలతో మాట్లాడుతూ కూర్చుంటే ఎక్స్ప్లెనేషన్ ఎవరిస్తారు? అపార్థం చేసుకున్న వాళ్ళకి ఆత్మీయ సత్యాన్ని ఎవరు తెలుపుతారు? ఒకవేళ 120 మందిలో 108 మంది అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా, శబ్దం తగ్గించి మెల్లగా అన్య భాషలతో మాట్లాడుతున్నప్పటికీ పేతురు గారు లేచి మిగతా 11 మందితో సహా లేచి ప్రసంగం చేశాడు. ఏ విధంగా 70 మందిలో 68 మంది కొంతసేపు లేకపోతే ఒక పర్టికులర్ టైం వరకు ఆత్మానుభవానికి గురై ప్రవచించేసి తర్వాత ప్రవచించడం మానేసి ఎల్దాదు మేదాదు అనేవాళ్ళు చివరి వరకు ప్రవచిస్తూ ఉన్నారు. యెహోషువ దీన్ని చూసి ఏంటిది, ఇప్పటిదాకా ఏంటి ప్రవచనం ఏంటి, ఇప్పటిదాకా ప్రార్థన ఏంటి, ఈ సాగతీత ఏంటి, ఈ ఎక్స్టెన్షన్ ఏంటి అని మోసెస్ గారి దగ్గరికి వెళ్ళారు, గురువు గారి దగ్గరికి. గురువు గారు వెరీ గుడ్, మంచి పాయింట్ గమనించావయ్యా జాషువా, థ్యాంక్ యూ, ఉండు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడు, సైలెన్స్ అని వాళ్ళని ఆపాలని నివారించాలని ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఉన్న వైపుగా కూడా వెళ్ళలేదు, అది వేరే విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ నూతనమైన అనుభవంలో ఏం తెలుసుకోవాలి మనం, ఏం జరుగుతుంది అక్కడ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మనము 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయాన్ని కొద్దిగా ఈ సందర్భంలో ఒక స్టడీ కోసం మనం తీసుకుందాం, దీని ఎక్స్ప్లెనేషన్ కోసం మనం తీసుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. అనగా సొంత భాషతో మాట్లాడమని కదా, అన్ని భాషలతో మాట్లాడువారు, అన్య భాషల వరములు కలిగి మాట్లాడువారు, లేదా వరము లేకపోయినప్పటికీ రెగ్యులర్గా కాకపోయినా ప్రొఫెషనల్గా కాకపోయినా అకేషనల్గా మాట్లాడువారు. మనుషులతో కాదండి, సంఘములో కూడి వచ్చిన విశ్వాసులతో కాదు, తమ చుట్టూ ఉన్న వారితో కాదు, ఆరాధనకు వచ్చిన వారితో కాదు, దేవునితో మాట్లాడుతున్నారు. దే ఆర్ స్పీకింగ్ టు గాడ్. వాళ్ళు దేవునితో ఎవరాళ్ళు? ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనా భాష ఉపయోగించేవాళ్ళు, లేకపోతే వచ్చి రాని చిలక పలుకుల్లాంటి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు పాస్టర్తో మాట్లాడడం లేదు, పాస్టర్ని మీడియేటర్గా చేసి మాట్లాడడం లేదు, వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. మనుషుడెవడును గ్రహించడండి, ఏ మనుషుడు కూడా గ్రహించడు. వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. నేను చదువుతున్నాను. వెన్ సమ్వన్ స్పీక్స్ ఇన్ టంగ్స్, ఎవరో ఒకరు, లేదా ఒకరో ఇద్దరో ముగ్గురో కొంతమంది అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు నో వన్ అండర్స్టాండ్స్ ఏ వర్డ్ హీస్, వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్క పదాన్ని కూడా ఎవడు అర్థం చేసుకోలేడు. బికాస్ హీఈస్ నాట్ స్పీకింగ్ టు పీపుల్. అది వాళ్ళకి సంబంధించింది కాదు. మాకు అర్థం కాలేదంటే మీకోసం కాదు వాళ్ళు మాట్లాడేది. అక్కడ రాయబడిన మాట, బికాస్ హీఈస్ నాట్ స్పీకింగ్ టు పీపుల్ బట్ టు గాడ్. దేవునితో మాట్లాడుతున్నాడు. అది దేవునికి అర్థమవుతుంది, కానీ మనిషికి అర్థం కావడం లేదు. ఏ మనుషుడును గ్రహింపగలిగే అవకాశం ఉందని కాదు చెప్పడం, ఏ మనుషుడు గ్రహింపడు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ అని అర్థం. బికాస్ హీఈస్ నాట్ స్పీకింగ్ టు పీపుల్ బట్ టు గాడ్. హీ స్పీకింగ్ ఇంటిమేట్ మిస్టరీ టు ద స్పిరిట్. ఆయన దేవుని ఆత్మతో, ఆత్మ సహాయముతో, ఆత్మతో నింపబడి డీప్గా ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి సంగతులను మాట్లాడుతున్నాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. This verse makes it clear that the tongues Paul refers to are not known languages but spirit inspired utterances అని నోట్స్లో ఇచ్చాడు. సరే, నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, 1 నంబర్ 1 నూతనమైన అనుభవం లేకపోతే ఆత్మీయ అనుభవం. ఆ అనుభవం ఏంటి అంటే మర్మములను పలికే అనుభవం. అందరికీ అర్థమయ్యే ప్లెయిన్ లాంగ్వేజ్లో మాట్లాడగలిగేవాడు, కామన్ లాంగ్వేజ్లో మాట్లాడగలిగేవాడు. ఇప్పుడు ఒక డివైన్ లాంగ్వేజ్ని, డివైన్ స్పిరిట్ యొక్క ఇన్స్పిరేషన్తో మాట్లాడడాన్ని వాడు స్టార్ట్ చేశాడు. హీ బిగాన్ టు స్పీక్ ఇన్ టంగ్స్. దేవుని స్తోత్రం. వాళ్ళు అంతకుముందు ఎప్పుడో అన్య భాషలో మాట్లాడారని కాదు, వాళ్ళు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడే. ముందున్నటువంటి 9 రోజులు వాళ్ళు అన్య భాష మాట్లాడారో లేదో మనకు తెలియదు,
కానీ ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధాత్ముడే ఆ మాటలు పలకడానికి ప్రేరణ కలుగజేశాడు. అనగా పరిశుద్ధాత్ముడు హీ గివ్స్ అస్ పవర్ టు అటర్ ద వర్డ్స్. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలంటే అది ఆత్మ సహాయముతోనే ఒప్పుకోవాలి. అంతవరకే కానీ ఊరినే యేసుప్రభు దేవుడు అండి, యేసుప్రభు దేవుడు అండి అనే అవకాశం లేదు అన్నట్టుగా చెప్పబడింది. సరే, 1 నెంబర్ 1 మర్మములు పలికేటువంటి అనుభవం, అది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం. పిచ్చి మాటలు, మనుషుల మాటలు, ఎర్రి మాటలు మాట్లాడడం కాదు, అది మర్మములు పలకడము. హీ స్పీకింగ్ మిస్టరీస్ టు గాడ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. అసలు పాయింట్ మనకుంది, ఇప్పుడు రావాల్సింది 3వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో రాయబడింది, అన్య భాషలతో మాట్లాడువాడు వాడు ఏం చేస్తున్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎవరు? అది 4వ వచనంలో ఉంది. 3 నుంచి 4 దాటి వచ్చిన భాషతో మాట్లాడేవాడు. ప్రవచనము సరే, లేదా జనరల్గా మాట్లాడేవాడు, ఇలా హెచ్చరికయు క్షేమాభివృద్ధియు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. బాగానే ఉంది. భాషతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవచించేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనే విషయాలు చెప్తున్నాడు. ప్రవచించువాడు, భాషతో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. హీఈస్ ఎడిఫైయింగ్ హిమ్సెల్ఫ్. అతన్ని ఎవరో క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తున్నారని కాదు. ఆ సంఘ కాపరి, అపోస్తులుడు, లేకపోతే ప్రవక్తలు, స్థానిక సంఘ కాపరులు వాళ్ళు క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తున్నారని కాదు. 1 అతడు మర్మాలు పలుకుతున్నాడు. 2వది అతడు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నాడు. క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోవడం ఉద్యోగ కూడికల ద్వారా, లేకపోతే వేరు వేరు కూడికల ద్వారా కలగొచ్చు, చేయొచ్చు. కానీ క్షేమాభివృద్ధి మనకు మనమే కలుగు చేయాలి. ఎవరు ప్రోత్సహించినప్పుడు మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. ఏమంటారు? నన్ను ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. వీ షుడ్ ఎంకరేజ్ అవర్ సెల్వ్స్. నన్ను ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగుండు అని అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఎవరు చేయనప్పుడు ఎవరు చేస్తారు? గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. నాకెవరూ లేరు అనుకున్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. నాకు సహాయకులు ఎవరూ లేరు అనుకుంటున్నప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా మారగలడు. దేవుని స్తోత్రం. 1 అతడు మర్మాలు పలుకుతున్నాడు. 2వది క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నాడు. 3వ విషయము మనం ఆలోచించాల్సిన విషయము 14వ అధ్యాయము 2వ వచనములో అక్కడ రాయబడింది, మనుష్యుడెవ్వడు గ్రహించడం అనే దగ్గర నుంచి ఒక పాయింట్ తీసుకున్నాను నేను. హీ కుడ్ బి ఈజీలీ మిస్అండర్స్టూడ్. అతను అపార్థం చేసుకోబడతాడు. చూసారా? వాళ్ళేదో అనే భాషలో మాట్లాడుతున్నారండి. బూతులు తిట్టడం లేదు, సరసోక్తులు మాట్లాడడం లేదు, పోకిరి మాటలు మాట్లాడడం లేదు. తాగుబోతుల మధ్యలో ఇది జరుగుతుంది. మద్యం దాగిన, కొత్త మద్యమైనా పాత మద్యం దాగిన వాడి దగ్గర ఈ పనులు ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నారు. 1 వాళ్ళు చేస్తున్నటువంటి పని 3వ వచనం లేదా 2వ వచనంలో రాయబడిన మాట, హీ వుడ్ బి మిస్అండర్స్టూడ్ బై ద పీపుల్. ప్రజల ద్వారా అపార్థం చేసుకోబడతాడు. అతడు మర్మాలు పలుకుతున్నాడు. అతన్ని అపార్థం చేసుకున్నారని బాధపడాల్సిన అవసరం లేదు. ఆత్మ అతనికి ఆదరణ కలిగిస్తుంది. నిన్ను అపార్థం చేసుకుని, నిన్ను విమర్శించాడు, నేను తిట్టాడు, నీ వర్షిప్ను గురించి ఇలా మాట్లాడాడు, నీ ప్రసంగం గురించి ఇలా మాట్లాడు అని అన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆంతర్యములో నివసించేటువంటి ఆత్మదేవుడు ఆదరిస్తున్నాడు. కాబట్టి చెవిటివాడిగా, మోగవాడిగా, గుడ్డివాడిగా ఉండిపోతాడు. దేవుని వెంటలమైన మనం అలాగ ఉండాలి. దేవునికి స్తోత్రం. 1 అతడు మర్మాలు పలుకుతున్నాడని, ఎవరైనా అతడు లేకపోతే ఆమె, అనగా ఈ నూతనమైన అనుభవము, ఈ ఆత్మీయమైన అనుభవము, అన్య భాషలతో మాట్లాడేటువంటి అనుభవాన్ని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. 1 మర్మాలు పలకడం, 2వది అపార్థం చేసుకోబడ్డం, 3వది క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోవడం. హీఈస్ ఎడిఫైయింగ్ హిమ్సెల్ఫ్. 2వ అధ్యాయము 13వ వచనంలో మనకు తెలుసు, వీళ్ళు కొత్త మద్యము చేత నిండారు. ఉదయాన్నే మందు దాగి వచ్చారండి. మేమందరము పండగ తర్వాత మందు తాగాలనుకుంటే పండగ ముందే, పెంతికోస్తు పండగ ముందే మందు తాగారు బలవాళ్ళండి వాళ్ళు.
వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే చెప్తారు ఎవరైనా, ఏం బాబు ఏం మాట్లాడుతున్నారు, 9 రోజులుగా వాళ్ళు ప్రార్థనలో గడిపిన వాళ్ళు 9 రోజులు ప్రార్థన గడిపి 10వ రోజు తాగుతారంటయ్యా, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు ఏదో దీక్షతో ఏదో ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అంత చీప్గా నీచంగా మాట్లాడుతున్నారేంటి? ఏలి హన్నాని చీప్గా మాట్లాడాడు. ఆమెనంది, ఏలిన వాడా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, నేను మందు తాగలేదయ్యా, నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నప్పుడు అది నీకు మద్యం సేవించినట్టుగా అనిపించుండొచ్చేమో, అది నా తప్పు కాదు. నేను ఒక స్త్రీని మద్యం తాగుతానో లేదో, నేను దేవుని భక్తి కలిగిన కుటుంబంలోంచి వచ్చాను, నేను పలాని కుటుంబంలోంచి వచ్చాను, మద్యం అలవాటు లేదు, మద్యం అలవాటు ఉన్న స్త్రీలు కూడా ఉన్నారు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఈ రోజుల్లో విశ్వాసుల్ని పాస్టర్ని విశ్వాసులు అపార్థం ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవడం లేదు. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 45, 46 వచనాలు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 45, 46. సంగతి పొందిన వారితో పేతురు కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వలన అన్ని జనుల మీద సహితము కుమ్మరింపబట్టు చూసి విభ్రాంతి నుండి ఏలయనగా, ఎందుకంటే విభ్రాంతి నొందారు. విభ్రాంతికి కారణం ఏంటి? ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు, అన్య భాషలతో మాట్లాడుతూ, కొత్త భాషలతో దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా వినిది. దేవుని గ్లోరిఫయింగ్ గాడ్, దేవుని మహిమపరుస్తూ, తమకు క్షమాభివృద్ధి కలుగు చేస్తూ, ప్రజల యొక్క అపార్థాలని అలక్ష్యం చేస్తూ వాళ్ళు మర్మాలు పలుకుతున్నారని, అపార్థం చేసుకోబడుతున్నారని, క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నారని, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారని, ఆత్మీయుల లేకపోతే ఆనాటి భక్తుల యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి మనం అర్థం చేసుకున్నాం. ఇట్టి అనుభవం మనందరికీ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.